రాజశ్రీ గారు, మీ అమ్మాయి స్వాతి కదా? స్వాతి కూడా తను హీరోయిన్గా కొన్ని టీవీ సీరియల్స్లో చేసినట్టు ఆల్మోస్ట్ వాళ్ళు ఫీచర్స్ కూడా మీలాగే ఉంటుంది. అప్పట్లో ఒక రాజమౌళి గారు చేసిన సీరియల్ శాంతినివాసం కదా, దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ కదా. మరి రాజమౌళి గారు సీరియల్లో ఆ రేంజ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఫర్దర్గా సినిమాలకు కానీ సీరియల్స్కి కానీ రాకుండా ఎందుకు డ్రాప్ అయిపోయింది? కారణం తనకి ఇంట్రెస్ట్ లేదా, మీరు డ్రాప్ చేయించారా, లేదంటే విషయం చెప్పండి. అంటే తను ఫస్ట్ శాంతినివాసం సీరియల్ చేసింది, రాజమౌళి గారు డైరెక్షన్ చేశారు, రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేశారు, ఈటీవీలో టెలికాస్ట్ అయింది. ఆ తర్వాత తను కంటిన్యూస్గా 7-8 ఇయర్స్ బిజీగా చేసింది. చాలా సీరియల్స్ చేసింది. ఉమ్మడి కుటుంబం, నా మొగుడు నాకే సొంతం, తన పేరుతోనే స్వాతి టైటిల్ నేమ్తో స్వాతి సీరియల్ మా టీవీలో వచ్చేది. తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనమాట. చాలా సీరియల్స్ తను గ్యాప్ లేకుండా చేసినన్ని రోజులు 7-8 ఇయర్స్ 9 ఇయర్స్ ఆల్మోస్ట్ బిజీగా చేసింది. ఆ తర్వాత తను మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఆపేసి మ్యారేజ్ చేసుకుంది, వదిలేసింది ఇండస్ట్రీ. చేసి తనకి ఇంట్రెస్ట్ లేదా, చేసుకున్నదా మీ అల్లుడికి? లేదు, తనకే ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ చేసుకుందాం అనుకున్నప్పుడే తనే ఆపేసింది. వెరీ గుడ్. అంటే జనరల్గా ఏంటంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానేసి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంటారు. అట్లాంటి ఆలోచన ఉందా మీ అమ్మాయికి? అంటే ఇప్పటి వరకైతే ఏం లేదు. ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తుంది. కాకపోతే టైమింగ్స్, మన టీవీ టైమింగ్స్ తెలుసు కదా మీకు, అలా కాకుండా ఏదైనా ఫ్లెక్సిబుల్గా ఉంటే మంచి క్యారెక్టర్, మంచి బ్యానర్ అయితే ఆలోచిస్తుంది. మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నారా, లేదంటే మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? యాక్టింగ్ లైన్లో అయితే ఎవరూ లేరు, నేనే ఫస్ట్ వచ్చాను. మా ఫాదర్కి కొంచెం స్టేజీ అనుభవం ఉంది. మా ఫాదర్ ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా చేసేవాళ్ళు. అలా వాళ్ళకి ఆర్టీసీ తరపున నాటకాల పోటీలు జరిగాయి ఎవ్రీ ఇయర్. ప్రతి డిపో నుంచి కొంతమంది ప్లే ప్రాక్టీస్ చేసి పోటీలకు వచ్చేసేవాళ్ళు. అలా మా ఫాదర్ కొంచెం స్టేజ్ అనుభవం ఉంది. ఇలా ఇండస్ట్రీలో మాత్రం, టీవీ మూవీ ఇండస్ట్రీలో మాత్రం ఎవరు లేరు. సరే, ఇప్పుడు మీరు టీవీలో మీరు పాపులరు, మీ అమ్మాయి కూడా 7-8 ఇయర్స్ పాపులర్ అన్నారు, బాగా చేశారు. ఓకే, మీ ఫ్రెండ్స్ అంతా గర్విస్తారు, ఏంటంటే నా ఫ్రెండ్ ఆర్టిస్టు స్క్రీన్ మీద చూస్తున్నాం అని గర్వించారు. కానీ బంధువుల్లో కొంతమంది మిమ్మల్ని చూసి ఇష్టపడేవాళ్ళు ఉంటారు, గర్వించేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాళ్ళు ఇసిరేవాళ్ళు ఉంటారు. డెఫినెట్గా అంటే మేమే మనసులో ఉన్నా కానీ పైకి మాత్రం ఏదో బురద చల్లాలి అనేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా మీ బంధువుల్లో? అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు? అదైతే జీరో అని చెప్పచ్చు. అందరూ ఎంకరేజ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రవర్తన ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, ప్లస్ స్క్రీన్ మీద మనం ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ ఉంటుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఎక్కడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేయలేదు. నెగిటివ్ కాదు, నెగిటివ్ చేస్తున్నారు, వల్గర్ క్యారెక్టర్. ఇది నాకు యాక్చువల్గా చెప్పాలంటే, మీరు ఇందాక అడిగారు, మూవీస్లో నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి నెగిటివ్ క్యారెక్టర్స్, ప్లస్ ఇవాళ రేపు ఐటమ్ సాంగ్స్ అంటారు కదా, అప్పట్లో ఆ సాంగ్స్ ఎక్స్పోజింగ్ టైప్, అలా చాలా అడిగారు. నేను అందరికీ 100% నో చెప్పాను. ఏమండి, నేను ఆ క్యారెక్టర్ని నేను ఓన్ చేసుకోగలిగితేనే నేను దానికి న్యాయం చేయగలను 100%. నన్ను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి క్యారెక్టర్లో నన్ను నేనే ఊహించుకోలేను. అలాంటప్పుడు దాన్ని నేను నటించలేను. లేదు, అది నటనే కదా, చేస్తే ఇంకా స్టేజ్ పెరిగిపోద్ది కదా, మీ రేంజ్ పెరిగిపోతుంది కదా. నాకు ఇష్టం లేదు, అలాంటి ఇంప్రెషన్ ఇష్టం లేదు. మనకి నట జీవితమే కాదు, మామూలుగా మనం బయట సమాజంలో 10 మందిలో బతుకుతున్నాము. ఒక్కళ్ళు ఎవరైనా కూడా నా గురించి చిన్న కామెంట్ బ్యాడ్గా చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకని చెప్పి నేను అసలు చేయను. వెరీ సెన్సిటివ్ నేను. నా గురించి నా ముందు కాదు, నా వెనక కూడా బ్యాడ్గా మాట్లాడతారు అనుకుంటే సహించలేను. కాబట్టి దానికోసమైనా నేను బాగా ఉంటాను 100%. నా ప్రవర్తన అలానే ఉంటుంది. ఇండస్ట్రీలో మీరు కూడా నాతో పాటు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. అవునవును, అందుకని నేను ఒప్పుకోను క్యారెక్టర్స్ అలాంటివి. ఓకే, వెరీ గుడ్. మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ కో ఆర్టిస్టులు ఉంటారు కదా, మేల్ కానీ ఫీమేల్ కానీ, వీళ్ళతో మీరు ఎప్పుడన్నా గొడవ పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే గొడవ అంటే పెద్దగా లేదు, చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటాయి, అది కామన్. అంటే ఆడవాళ్ళతో దెబ్బలాడారా, మగవాళ్ళతో దెబ్బలాడారా? అలా ఏం లేదు. నేను యాక్చువల్గా క్వైట్ కామ్గా ఉంటాను, నా పని నేను చేసుకుంటాను.
పక్క మీ పని మీరు చేసుకున్నా కెలికే వాళ్ళు ఉంటారు కదా. చిన్న చిన్నవి ఉంటాయి, అవి పెద్ద చెప్పేంత పెద్ద విశేషమైనవి అయితే ఏమి కావు. పెద్ద పెద్ద గొడవలు అయితే ఏం కావు. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసిందంటే కొన్ని కొన్ని కంపెనీలు మనం కష్టపడి పొద్దున్న 5-6 గంటలకు లేచి ఆల్మోస్ట్ సీరియల్ అంటే 11-12 గంటల వరకు చేసి కష్టపడి అన్ని రోజులు అన్ని పనులు మన ఫ్యామిలీని అంతా వదులుకొని వెళ్ళి చేస్తే డబ్బులు ఇవ్వరు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడ్డాము. ఒక్కొక్కసారి సమ్మర్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు. షూటింగ్స్ అంటే అంత సమ్మర్లో అంత పీక్ మేలో ఫ్యాన్లు ఉండవు, కూలర్లు, మనం ఏసీలు అడగం, ఫ్యాన్ కూడా ఉండదు. ప్లస్ రూమ్లన్నీ క్లోజ్ చేసి డోర్సు బ్లాక్ క్లాత్ కట్టి చేస్తారు. మీకు కూడా తెలుసు కదా. అంత 1000 వాట్స్ లైట్స్ అంతా మన ఫేసుల మీద ఉంటాయి, చెమటలు కారిపోతూ ఉంటాయి. అలాగనే ఏడుపు నవ్వు అంత నటిస్తూ చేయాలి. అంత ఎగ్జాస్ట్ అయిపోయి మనం ఎందుకోసం చేస్తాము? అఫ్ కోర్స్ నటన ఓకే, మనం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ డబ్బులు కూడా ఇంపార్టెంట్, ప్రతిఫలం కూడా కావాలి కదా. అలా అంత కష్టపడిన తర్వాత డబ్బులు రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఈ మధ్య రీసెంట్గా నాకు కొంచెం అలాంటి అనుభవం ఎదురైంది. దాంతో నేను కొంచెం డిప్రెస్ అయ్యాను. దాదాపు 1.5 year ఒక ప్రాజెక్ట్ చేసి డబ్బులు రాకుండా కష్టపడి దాదాపు నాకు 2.5 lakhs దాకా రావాలన్నమాట. దాంతో నేను చాలా డిప్రెస్ అయ్యి, ఇంత కష్టపడి చేసి మన ఓన్ అని టైమింగ్స్ లేకుండా, యాక్చువల్గా నేను వాళ్ళకి మాట్లాడినప్పుడు నేను ఇంత టైర్డ్ అవ్వలేనండి, 6 వరకే చేస్తానని చెప్పాను. ఏ రోజు నేను 6 వరకు వెళ్ళిపోతానని అడగలేదు, వాళ్ళు పంపించలేదు. అలానే కష్టపడి చేశాను, కానీ డబ్బులు రాలేదు. 2.5 lakhs అంటే అదేం చిన్న అమౌంట్ కాదు వదులుకోవడానికి. అవును, మీరు అసోసియేషన్లో మెంబర్ కదా, మీరు అసోసియేషన్లో ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అసోసియేషన్లో అంటే ఇంతకుముందు చేశాము. తర్వాత నేనేం చేశానంటే నాతో పాటు చాలామందికి రావాలి. టెక్నీషియన్స్, కెమెరామెన్ ఆయనకి రావాలి. ఆయన వాళ్ళ అసోసియేషన్లో ఆయన కంప్లీట్ చేశారు. కంప్లైంట్ చేస్తే కూడా ఇవ్వలేదు వాళ్ళు. అప్పుడు నాకు అర్థమైంది అసోసియేషన్ వర్కౌట్ అవ్వదు అని. వాళ్ళు చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు, నాకెలా వర్కౌట్ అవుతుంది ఇంకా అని చెప్పేసి నేనేం చేశాను, ఇక చెక్ బౌన్స్ కేసు వేద్దాం, చెక్స్ ఇచ్చారనమాట. కేసు వేద్దాం అనుకొని ఇంకా దానికంతా ప్రిపేర్ అయిపోయి లాయర్తో కూడా మాట్లాడి అంత చేసిన తర్వాత లాయర్ ఆఫీస్ నుంచి ఫోన్ కూడా వెళ్ళింది ఆ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి. వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చి, నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ని కాబట్టి నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా లైఫ్ మెంబర్ని. వాళ్ళే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి మై ప్రొడ్యూసర్ కదా మీరు కొంచెం రాజీ చెయ్యండి అని చెప్పి, వెంకటేశ్వరరావు గారు అని తెలుసు కదా మీకు, ప్రొడ్యూసర్ వివిఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఆయన త్రూ తోటి మొత్తానికి నాకు కేసు ఆపించేసి నాకు ఇంకా కొంత అమౌంట్ రావాలి, కాకపోతే అంత కాదు. ఇంకా సరే అని చెప్పి నేను కూడా తీసేసుకుని కేసు లేకుండా దాన్ని అలా రాజీ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లకి పరరాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నారు. ఇటు తమిళనాడు నుంచి కానీ, ఇటు బెంగళూరు, కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఆర్టిస్టులు తెచ్చుకున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఇంతకుముందు పెద్ద తెలిసేది కాదు, కానీ ఈ మధ్య మనం షూటింగ్లో డిస్కషన్స్ అవి చేసేటప్పుడు కన్నడలో అసలు తెలుగు వాళ్ళని రానివ్వరు అని విన్నాను. వాళ్ళ ఆర్టిస్టులే వాళ్ళే నటించాలి, తెలుగు వాళ్ళని రానివ్వరు అని చెప్పేసి. అలాంటప్పుడు వాళ్ళని మన వాళ్ళు తెచ్చుకుంటారు, మనల్ని వాళ్ళు రానివ్వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎందుకు తీసుకురావాలి అనేది కొంచెం ఫీల్ అవుతాను నేను. అది బాధ అనిపిస్తుంది. ప్లస్ మన దగ్గర అంత టాలెంట్ లేని వాళ్ళు ఉంటే ఓకే అనుకోవచ్చు. ఇక్కడ టాలెంట్ ఉంది, ఇక్కడ చాలామంది ఉన్నారు, పని లేక చాలామంది ఆర్టిస్టులు బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక అసోసియేషన్ ఉంది, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఇదే అయినప్పుడు అది కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ మీద ఉందని నేను 100% అనుకుంటాను. ఇక్కడ లేకపోతే అప్పుడు పరభాష నుంచి తెచ్చుకోవచ్చు. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది యాజ్ ఏ ఆర్టిస్ట్. ప్రతి స్టేట్ వాళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు, బట్ మనకి మాత్రం మన ఎంకరేజ్మెంట్ లేదు, అంతే కదా మీరు అనేది? ఓకే, ఇంకోటి ఇది ఫుల్ టైం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొంతమంది అనేక మంది దీన్ని ఫుల్ టైం ప్రొఫెషనల్గా గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి దీని మీదే కళామ తల్లిని నమ్ముకుని బతుకుతున్నాం మనం. ఒకవేళ పనున్నా పని లేకపోయినా పస్తులున్నామే కానీ వేరే పనిలోకి వెళ్ళాం మనం. కానీ
వ్యాపారం చేసుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళంతా మన ఫీల్డ్‌లో పడ్డారు. దాంతో మనకి పని తగ్గిపోయింది. రెండోదేమో రెమ్యునరేషన్ పరంగా ఏంటంటే మనమేమో ఇస్తేనే తింటాం, లేదంటే పస్తులు పంటాం. వాళ్ళేంటి ఎంత ఇచ్చినా పర్వాలేదు అని కొంతమంది, ఇవ్వకపోయినా పర్లేదని కొంతమంది, ఎదురిస్తాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు ఏదైనా ఎప్పుడైనా చెడు అనుభవం ఎదురైందా? అంటే అదైతే అంటే మీకు వచ్చిన వేషము మీరు ఇంత డిమాండ్ చేస్తే లేదు నేను ఊరికే చేస్తా, ఎదిరిస్తా అనుకున్న వాళ్ళ సంఘటనలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురయ్యారా? నాకైతే అలాంటి పోటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 23 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నాకంటూ ఒక గుర్తింపు ఉంది. నాకంటూ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. రాజశ్రీ ఏం చేయగలదు, ఎలాంటి క్యారెక్టర్కి బాగుంటుందని ఆల్రెడీ ఇండస్ట్రీకి తెలుసు. కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ నా దగ్గరికి వచ్చేస్తాయి. దానికి మాత్రం పోటీ లేదు. కాకపోతే మన మిత్రులు, మనతో మన సహనటీనటులకు మాత్రం అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అనిపిస్తుంది. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే స్క్రీన్ మీద కనిపించి వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి అని కాన్షియసే కానీ నటన మీద ఇష్టము, భయము, భక్తి అలాంటివి ఉన్న వాళ్ళు రావట్లేదు. వీళ్ళు కూడా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారని చెప్పేసి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. దాని మూలంగా కొంచెం మన ఇండస్ట్రీ పొల్యూట్ అయిపోతుందేమోనని నాకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టరు, బాగా కష్టమైన క్యారెక్టర్ ఏంటి? చాలా చేశాను. కాకపోతే ఈటీవీలో ఆడదే ఆధారం అనే సీరియల్ చేశాను. దాంట్లో దాదాపు 6 ఇయర్స్ చేశాను. 6 ఇయర్స్ అదేంటంటే ఒక పల్లెటూరి రైతు ఫ్యామిలీ, రైతుల ఫ్యామిలీ. అలా ఒక కూతురు ఉంటుంది. కూతుర్ని చదువుకోవడానికి సిటీకి పంపించినప్పుడు ఆ అమ్మాయికి ఎదురైన సంఘటనలు, అది సబ్జెక్టు. నాకు అలాంటి క్యారెక్టర్స్ చేశాను కానీ అంత లెంతీ ఎప్పుడు చేయలేదు. అది ఫస్ట్ టైం. ఆల్మోస్ట్